వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ మెంతికూర పప్పు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకోవాలండి. ఈ కందిపప్పులో వాటర్ అనేది పోసుకొని 1-2 సార్లు చక్కగా ఈ కందిపప్పు అంతా కూడా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి. ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతికూరను, అలాగే కారంకు సరిపడినంత పచ్చిమిర్చి ముక్కలను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అట్లాగే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు మరియు 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులోనే వేసుకోవాలి. పప్పు మొత్తం ఉడకడానికి కావలసినటువంటి వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి. సో పులుపుకు సరిపడినంతగా చింతపండునైతే నానబెట్టుకోవాలండి. ఇలా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి పప్పు అంతా కూడా చూసారు కదండి, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇందులో 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోన చక్కగా ఈ పప్పు అంతా కూడా మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పప్పు గుత్తితోన పప్పు అంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న దానిలోంచి గుజ్జు తీసుకొని ఈ మెదుపుకున్నటువంటి పప్పులో వేసి 1-2 సార్లు చక్కగా మనం పప్పు గుత్తితో కలుపుకున్నట్లయితే పప్పు అంతా కూడా చింతపండు పులుసు అనేది కలిసిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీనికోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును ఇందులో వేసుకున్నట్లయితే పోపుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకున్నటువంటి పప్పును ఇందులో పోసుకోవాలి. ఇలా పప్పును వేసుకున్న తర్వాత చక్కగా 1-2 సార్లు కలిపినట్లయితే పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పులోకి వచ్చేస్తుందండి. ఈ పప్పును 5-7 నిమిషాల పాటు చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలి. చూసారు కదండి, వేడివేడిగా ఉండేటువంటి టేస్టీ అయిన మెంతికూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.